హలో నమస్తే వనక్కం సస్యకాల ఆదాబ్ వెల్కమ్ టు మై ఛానల్ కుకరీ పాట్స్. నేను మీ ఆరిక. ఇవాళ నేను మీకు ఉసిరికాయ నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇప్పుడు సీజన్ కదా, ఆల్మోస్ట్ సీజన్ ఎండ్ అయిపోయే టైంకి మనం పెట్టుకున్నాం అనుకోండి పచ్చడి, నెక్స్ట్ సమ్మర్లోకి మనకి ఈ పిక్కులు చాలా బాగుంటుందండి. సమ్మర్లో సల్వ చేస్తుంది కూడా ఉసిరికాయ పచ్చడి. సో దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. దానికి ఇవాళ దీనికి నేను ఒక 1/2 కిలో ఉసిరికాయలు తీసుకున్నానండి. మంచిగా మచ్చలేనివి క్లీన్గా వాష్ చేసి ఆరపెట్టుకున్నాక ఇవి ఆరిపోయాక ఇలా వీటన్నిటికీ ఘాట్లు పెట్టుకోవాలండి. అన్ని సైడ్స్కి ఇలా అన్ని ఉసిరికాయలకి చక్కగా ఇలాగా మొత్తం ఘాట్లు పెట్టేసుకోవాలి. ఓకేనా? ఘాట్లు పెట్టలేదనుకోండి, ఆయిల్లో వేసినప్పుడు ఒక్కొక్కసారి పేలుతాయి కూడా. అందుకని బై మిస్టేక్గా కూడా మర్చిపోకుండా అన్నిటికీ ఘాట్లు పెట్టేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా అన్నిటికీ ఘాట్లు పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు ఒక ఆరెంజ్ సైజు నిమ్మకాయ పెద్ద దబ్బకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని వేడి నీళ్ళు పోసుకొని ఇలా నానబెట్టి పెట్టేసుకున్నాను నేను పక్కకి. ఓకేనా? ఇప్పుడు ఇది నానేలోపు మనము నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దామండి. ఇది నానుతూ ఉంటుంది. ఒక మూకుడు పెట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి నేను ఒక 1/2 లీటర్ అంత ఆయిల్ పోసుకొని ఈ కాటు పెట్టుకున్న ఉసిరికాయలన్నింటినీ ఇలా ఫ్రై చేసుకోవాలి. మొత్తం వేసేసుకొని చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు, గులాబ్ జామ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే లోపల కూడా చక్కగా ఉడుకుతుంది. ఈ ఆయిల్ని పడేయొద్దండి, పక్కన పెట్టుకోవాలి. ఈ ఆయిలే మనం మళ్ళీ యూజ్ చేస్తాం. ఇప్పుడు అందులోంచి సగం ఆయిల్ తీసేసి కొంచెం ఒక 4-5 స్పూన్ల ఆయిల్ అందులోనే కడాయిలోనే పెట్టేసి ఈ నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని మనం ఇందులోకి వేసేసుకోవాలి. పిప్పి వేయకూడదు, ఓన్లీ పులుసు మాత్రం వేయాలి. వేసి చింతపండు పులిహోరకి ఎలా మరిగిస్తాం అలా మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ ఉసిరికాయలు ఫ్రై చేసుకున్న దాంట్లో 5 స్పూన్లు ఉప్పు, 6 నుంచి 7 స్పూన్లు కారం వేసుకోవాలండి. వేసుకొని నేను 1 కప్పు ఆవాలు, 1 సగం కప్పు మెంతులు ఇలా డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఆ పౌడర్ని కూడా మనము ఒక 3 స్పూన్లు ఇందులో వేసేసుకొని ఇప్పుడు వీటిని చక్కగా అన్నీ కలిసేటట్టు, ఈ ఉప్పు కారం ఈ ఉసిరికాయలకి చక్కగా కలిసిపోయేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ పొడంతా దానికి పట్టేటట్టు ఒక టైం ఉంటే మీకు ఒక సగం పూట వదిలేయచ్చు కూడా. ఇప్పుడు ఈ చింతపండు రసం మనము ఆయిల్లో వేసి మరిగించుకున్నాం కదా, పులిహోర గుజ్జులాగా మరిగిపోయి ఆయిల్ తేలే వరకు ఆ గుజ్జుని మనము ఇందులోకి వేసేయాలండి. వేసేసి మళ్ళీ ఒకసారి చక్కగా మొత్తం అంతా కలుపుకోవాలి. అన్నిటికీ ఈ మిశ్రమాన్ని అంతా ఆ ఉసిరికాయ ముక్కలకు పట్టేటట్టు కలిపేసుకోవాలి. తర్వాత మిగతా ఆయిల్ ఉంది కదా, సగం మాత్రమే వాడాం మనం ఇందాక. ఈ మిగతా సగాన్ని ఒక మూకుళ్ళలో పోసేసుకోవాలండి. మొత్తం ఆయిల్ని పోసేసుకొని మనము తాలింపు పెట్టేసుకోవాలి. తాలింపుకి కొంచెం జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు అండ్ కొంచెం కరివేపాకు, కొన్ని ఎల్లిపాయలు వేసుకొని తాలింపు పెట్టేసుకోవాలి. తాలింపు చక్కగా బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయ్యాక మనము కొంచెం చిటికెడు పసుపు కూడా వేసుకోవాలండి. ఇందులో పసుపు వేయడం వల్ల చక్కటి కలర్ వస్తుంది పచ్చడికి, అండ్ పచ్చడి పాడవదు. ఈ తాలింపు అంతా ఫ్రై అయిపోయాక మొత్తం గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపు అంతా చల్లారిపోవాలండి. చక్కగా చల్లారిపోయాక మనము ఈ తాలింపుని పచ్చడిలోకి కలిపేసుకొని చక్కగా పైనుంచి ఆయిల్ తేలేటట్టు పోయాలండి. కొంచెము ఆయిల్ అనేది పైన ఇలా మనకి తేలాడాలన్నమాట. అప్పుడు ఆయిల్లోకి పచ్చడి ఉండి మునిగి చక్కగా ఊరుతుంది అండ్ పచ్చడి కూడా పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ పచ్చడిని మీరు బయటనే స్టోర్ చేయొచ్చు. ఓకేనా? చూసారు కదా, టేస్టీ అండ్ యమ్మీ ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఎంత యమ్మీగా ఉందో. ఇప్పుడు దీన్ని మీరు 3 రోజులు ఆగి ఇప్పుడే తినేసేయచ్చు. లేదంటే మీరు సమ్మర్లోకి యూజ్ చేసుకోవడానికి కూడా స్టోర్ చేసి మూత పెట్టి పెట్టేసుకోవచ్చు, ఒక గాజు సీసాలో భద్రపరిచి. ఓకేనా? మీరు కూడా దీన్ని ఈ టేస్టీ అండ్ యమ్మీ రెసిపీని తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో ఏంటో చెప్పండి. ఓకేనా? నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.